రక్షకుడా, దయగల స్వామి, పరిశుద్ధుడా, ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము. మీ దృష్టి మా మీద ఉన్నది. నా తండ్రి, మీ కనులు మా వైపు చూచుచున్నవి. అందును బట్టి స్తుతించుచున్నాం. నా తండ్రి, ఆ గొర్రెలను మేపుచున్నటువంటి గొర్రెల కాపరుల మీద మీ దృష్టి ఉన్నది. అలాగే జ్ఞానుల మీద మీ దృష్టి ఉన్నది. కొద్ది సంఖ్యగా ఉండగా నా తండ్రి, వారి యొద్ద కోట్ల కొలది దూతగణముతో నా తండ్రి ఆ స్థలమును నింపిన దేవుడవు. ఈ స్థలములో ఉన్న ప్రతి వ్యక్తిని దర్శించండి. శ్రేష్టమైన మా దేవుడవని రుజువు చేయండి. మీరేమో అందరితో మాట్లాడమని ప్రత్యేకమైన ప్రతి వ్యక్తికి అందించి నిజ దేవుడవు నీవే అని రుజువు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము మా తండ్రి. ఆమేన్. మన దేవుడు గొప్ప రక్షకుడు. ఎందుకంటే ఇంకా 2-3 రోజులు తుఫాను కొనసాగవలసి ఉండగా ప్రభు మహాద్భుతాన్ని చేసి ఈ కూటముల నిమిత్తమై ఆ తుఫాన్ని గద్దించి మరలా దేవుడు ఈ నల్లటి నేల మీద మనం కూర్చోవడానికి సహాయం చేశారు. కానీ ప్రజలు చాలా నష్టపోయినట్లుగా చూస్తున్న వారి కొరకు ప్రార్థించాలి. అలాగే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభుతో మీ సమయాన్ని గడపాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు ఎవరైనా చదవచ్చు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా ఇంకను అహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. చాలు. యెహోవా ఇంకను అహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. ఇది గొప్ప నిరీక్షణకు సాదృశ్యం. దేవుణ్ణి మనం సూచన అడగాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, సూచన అడగాలి. దేవుడే ఇష్టపడుతున్నాడు నీవు సూచన అడుగుటకు. ఎంతమంది దేవుణ్ణి సూచన అడగడానికి సిద్ధముగా ఉన్నారో నేను ఎరుగను. దేవుణ్ణి సూచన అడగాలంటే నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఎదుగుదల, అత్యున్నతమైనటువంటి నీ భక్తి విధానము, అది నీకు ధైర్యాన్ని కలిగించి దేవుణ్ణి సూచన అడగడానికి అది సహాయపడుతుందని మనవి చేస్తున్నాను. క్రైస్తవ జీవితంలో సూచన అనేది చాలా విలువైనటువంటిది. సూచన, ఒక సూచన బట్టి ఆ కార్యములో దేవుడు నీకు తోడై ఉన్నాడని నువ్వు నమ్మగలవు. నీ జీవితంలో సూచనలు జరగకపోయినట్లయితే నీ విశ్వాసం అనేది బలపడదు. అబ్రహాము జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి దేవుని వాగ్దానము అబ్రహాముకున్నది. కానీ పిల్లలు గమనించండి, శారా త్వరపడుట వలన అనేక అనర్థాలు సంభవించినవి. మనము సూచన అడగాలి. మనము సూచన అడిగినప్పుడు దేవుని సూచన మన పట్ల తప్పక నెరవేరుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఒక సూచన దేవుణ్ణి అడుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. గిద్యోని జీవితంలో కూడా ఒక సూచన కనబడుతున్నది. పిల్లరా, దయచేసి చూడండి. బైబిల్ ఉన్నవారు న్యాయాధిపతులు 10వ అధ్యాయము 6వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడయిందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీలను నీవు హతము చేయదవని సెలవిచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు సూచన కనపరచుము. ఒక సూచన కనపరచుము. ఒక సూచన కనపరచుము. ఒక సూచన కనపరచు. ఒక సూచన దేవుని నువ్వు అడగాలి. ఒక సూచన మనం దేవుణ్ణి అడగాలి. పిల్లరా, మన నిరీక్షణకు, మన విశ్వాసమునకు, మన విశ్వాసము యొక్క కొనసాగింపునకు కావలసినటువంటిది సూచన. ఆ సూచన మనం అడగవలసినది. అనేకమైన సూచనలు భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం. మరి మనము కూడా భక్తి చేస్తున్న వారిగా కనబడుతున్నాం.
ఏదైనా ఒక సూచన ఉన్నదా? ఇక్కడ ఒక సూచన మీకు నేను తెలియజేయబోతున్నాను. ఒక సూచన మీరు రేపు చూడబోతున్నారు. ఎందుకంటే స్త్రీలైన వారు చివరి వరకు కూర్చున్నారు, పురుషులు కొంచెం తక్కువగా కూర్చున్నారు. రేపు ఈ స్థలం చాలదు అని చెప్తున్నాను. దేవుడు ఇది ఒక సూచనగా చేయబోతున్నారు. ఈ స్థలం రేపు చాలదు, ఇరుకు. ముందు వచ్చిన వారికే ముఖ్యమైన సువార్త దొరుకుతుంది, ముందు వచ్చిన వారికే బలమైన సువార్త అందుతుంది. కాబట్టి ఒక సూచన మనం అడగాలి దేవుణ్ణి. ఎందుకంటే జీవము గల దేవునికి అది ఇష్టం, అది ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి విషయం. పిల్లల ఈ సత్యాన్ని మనం గమనించాలి. 11వ వచనం చూస్తే ఏమని వ్రాయబడి ఉన్నది? 7:11 నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. సూచన అడుగుము. మనము సూచన అడగాలి దేవుణ్ణి, ఒక సూచి కార్యాన్ని. ఒక సూచన నా జీవితంలో నువ్వు చేయాలి ప్రభువా. నీవు సూచనలు చూపించే దేవుడవు, నీవు నాతో ఉన్నావని రుజువు కావాలి. ఈ సూచన ద్వారా నీవు నన్ను బలపరచాలి. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుణ్ణి సూచన అడగడానికి తగినటువంటి ప్రార్థనా జీవితం మనకు కావలసినది. జీవము గల దేవుడు నీతో ఉన్నాడని రుజువు కావాలి నీకు. నేను నా భార్య నా పిల్లలతో కలిసి నూజివీడు వెళుతుండగా మా స్కూటర్ ముసునూరు మీదుగా వెళుచుండగా ఒక అడవి ప్రాంతంలో చెడిపోయింది. ఆ మార్గంలో సాధారణంగా వాహనాలు వెళ్ళవు. అది మధ్యాహ్న కాల సమయం, మండుటి ఎండ. 2-3 కిలోమీటర్లు స్కూటర్ నడిపించాం. మా ఓపిక అయిపోయింది. అప్పుడు నా భార్యతో చెప్పాను, దేవుడు గొప్ప కార్యమును చేయబోతున్నాడు. కొద్ది నిమిషాల్లో మన కొరకు ఒక చిన్న కారు రాబోతుంది, టాక్సీ వస్తుంది, దానిలో మనం ప్రయాణం చేస్తాం. దాని రంగు అదిగో పచ్చగా ఉంటుంది. ఒక పచ్చని కారు వస్తుంది. ఆ కారులో మనము మాత్రమే ప్రయాణం చేస్తాం, డ్రైవరు మనం తప్ప ఎవరము దానిలో ఉండం. ఇదొక సూచన, దేవుడు మనకు తోడై ఉన్నాడని అని నా భార్యతో చెప్పాను. 15 నిమిషాల వరకు ఆ స్థలంలో ఉన్నాం. ఏమీ కనుమేరలో కనబడటలేదు. ఒక పావు గంట తర్వాత ఎక్కడో కొంచెము ఒక వాహనం వస్తున్నట్లుగా, చిన్నది ఏదో ఒక స్కూటర్ వస్తున్నట్లుగా కనపడుతుంది. అటువైపు చూస్తూ ఉన్నాం. అది దగ్గరకు వచ్చేసింది. అది మా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మేము ఉన్న చోట ఆగిపోయింది. తెరా చూస్తే అది చిన్న కారే, దాని నిండా మనుషులు ఉన్నారు. నేను చెప్పిన సూచన అది ఖచ్చితంగా జరగాలని నా ఉద్దేశం. కారు రంగు చూస్తే ఆకుపచ్చని రంగు కారే, అది చిన్న కారే. వచ్చింది మా యొద్దకే, ఆగింది మా కొరకే. కానీ దాని నిండా ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. నేనేం చెప్పాను? ఆ కారులో మనం మాత్రమే ప్రయాణం చేస్తామని చెప్పాను. ఆ కారులో ఉన్న మనుషులు దిగట్లేదు. నేను విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నేను అడిగిన సూచన నెరవేరాలంటే దానికి విశ్వాసాన్ని కొంత మనము ప్రయోగించక తప్పదు. విశ్వాసమును నేను ఉపయోగించాను. పిల్లల వారు డోర్లు తీసుకొని బయటికి దిగటం ప్రారంభించారు. కారులో ఉన్న వారందరూ బయటికి దిగిపోయారు. వారు డొంకనబడి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుంది? ఈ కారులో ఉన్నటువంటి డ్రైవర్ మమ్మల్ని ఎక్కించుకొని వెళ్ళడం దేవుని చిత్తమని అతనికి దేవుడు అర్థం చేయాలి కదా అని నేను అలా నిలబడి ఉన్నాను. అతడు అడుగుతున్నాడయ్యా, మీరు కారు ఎక్కుతారా, మీరు వస్తారా అని అడుగుతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, వస్తారని అడుగుతున్నావేంటయ్యా, మా కొరకే దేవుడు ఈ కారును పంపించాడు అన్నాను. వాడు ఆశ్చర్యపడ్డాడు. అయ్యా ఎక్కండి అన్నాడు. కారెక్కాం. నేను చెప్పాను, పలానా మీటింగ్ జరుగుతుంది, అక్కడికి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలన్నా. లేదండి, అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళను, సెంటర్లో దింపేస్తానండి అన్నాడు. సరే అని చెప్పాను. వెళుతూ ఉండగా నా సాక్ష్యాన్ని చెప్పాను. దేవుని ఆశ్చర్యకార్యాలు చెప్పినప్పుడు వాడు తిన్నగా మీటింగ్ జరిగే స్థలానికి తీసుకెళ్లాడు. ఆ కూటంలో దింపేశాడు. డబ్బులు ఇస్తుంటే తీసుకోలేదు. అయ్యా దేవుడు మీరు మా కార్యకే భాగ్యాన్ని మాకు కలుగచేస్తాడు. పిల్లరా, గొప్ప దేవుణ్ణి మనం సూచన అడగాలి. కష్టంలో ఉన్నప్పుడు సూచన అడగాలి. అవసరతలో ఉన్నప్పుడు సూచన అడగాలి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సూచన అడగాలి. సహాయము దేవుని యొద్ద నుంచి నీకు కలుగుతుందనే నిరీక్షణ నీకున్నప్పుడు ఒక సూచన అడగాలి. ఒక మహాద్భుతాన్ని నువ్వు చేయబోయే ముందు ఒక సూచన అడగాలి. ఒక గొప్ప కార్యం జరిగే ముందు ఒక చిన్న సూచన మనకు కావాలి. ఉన్నతమైనటువంటి దైవ సంకల్పం ఈ లోకములో నీ పట్ల నెరవేరే ముందు ఒక చిన్న సూచన, అది నీ భవిష్యత్ కాలమునకు అది ఒక బాటగా లేక అది ధైర్యాన్ని ఇచ్చే సందర్భముగా నీకుంటుందని మనవి చేస్తున్నాను. సూచన లేకుండా నీ జీవితంలో ఇవ్వబడిన వాగ్దానముల విషయమై నీవు మర్చిపో
మర్చిపోతావు, వాటిని అలక్ష్యం చేస్తావు. కాబట్టి చిన్న సూచన ద్వారా గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో దేవుడు చేయగలడని మనం చేస్తున్నాను. పిల్లరా, గిద్యోన్ని మనం పరిశీలన చేస్తే గిద్యోను సూచన అడుగుతున్నాడు, దేవుణ్ణి ఒక సూచన అడుగుతున్నాడు. నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలని ఆయన్ని సూచన అడుగుతున్నాడు. చదవండి 6వ అధ్యాయము 10వ వచనాన్ని. దేవుని యొక్క ఆ సన్నిధిలో అతడు ఎలా అడుగుతున్నాడో మనం చూడగలము. నా ఎడల నీ కటాక్షం తోడై నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యామీనులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. పిల్లరా, ఇది గొప్ప కార్యం. ఇది మిథ్యానీయుల వలన ఈ యొక్క ఇజ్రాయేలులు ఎంతో దుర్బలమైన దుస్థితిని అనుభవిస్తున్నారు. ఈ మిథ్యానీయుల వలన చాలా కష్టాన్ని వారు అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారి జీవితంలో దుఃఖాన్ని, వారి జీవితంలో చింతను వారు కలిగి ఉన్నారు. ఎప్పుడు వారు వీరి మీదకి దండెత్తుచున్నారు, వీరిని హింసిస్తున్నారు, వీరిని చెరపడుతున్నారు, వీరికి వారి వలన శోధన వస్తున్నది. మిథ్యానీయుల వలన ఈ ఇశ్రాయేలులకు ఎన్నో శ్రమలు కలుగుతూ ఉన్నవి. అయితే దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదువని. ఇది గొప్ప కార్యం, ఇది మహత్తరమైనటువంటి కార్యం, ఇది మహోన్నతుడైనటువంటి దేవుడిచ్చినటువంటి మాట. ఒంటరిగా ఉన్న వ్యక్తితో, ఒక్క వ్యక్తితో మాట్లాడుచున్న ఈ మాటను ఈ యొక్క గిద్యోను ఏం చేస్తున్నాడు? ఒక సూచన అడగబోతున్నాడు. ఇంత గొప్ప కార్యము దేవుడు నా పట్ల చేయను ఉద్దేశించాడు గనక, ఇంత గొప్ప కార్యము నా పట్ల దేవుడు చేయాలని ఆశించాడు గనక ఒక చిన్న సూచన నేను అడగాలి అనుకుంటున్నాడు. 17వ వచనం చదవండి దయచేసి. అతడు చిత్తము నా ఏలినవాడా, అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచుము, ఒక సూచన కనపరచు. ఇంత గొప్ప కార్యమును నీవు చేయదలిసినప్పుడు ఒక చిన్న సూచన నా పట్ల నీవు కనపరచాలి. ఒక చిన్న సూచన నాకు దయచేయి. ఒక చిన్న సూచన నేను నిన్ను అడుగుచున్నాను. ఒక చిన్న సూచన కనుపరచమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎంతమంది ఈ రాత్రి కాల సమయంలో దేవుణ్ణి సూచన అడిగేవారిగా ఉన్నారు? సూచన అడగండి, సూచనలు అడగండి. ఆయన సూచిక్రియలు చేసే దేవుడు, ఆయన మహత్కార్యములు చేసే దేవుడు. అంతేకాదు చనిపోయిన వారిని సజీవులుగా చేసే దేవుడు. దేవుణ్ణి సూచన అడిగే ఆ అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుని ఉద్దేశ్యమైనది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ సత్యాన్ని గమనించండి. ఏమిటా సూచన? దయచేసి చదవండి 18వ వచనం. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధి దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తికి వృక్షము క్రిందకి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. పిల్లలు చూడండి, ఎలాంటి గొప్ప సూచన ఇది. ఆ వండినటువంటి మాంసము, ఆ నీళ్లు అవన్నీ తీసుకుని వచ్చి ఆ రాతి మీద పెట్టినప్పుడు యెహోవా దూత కర్రను చాపి వాటిని ముట్టగానే ఆ రాతిలో నుంచి ఏమొచ్చేసింది? అగ్ని వచ్చింది. ప్రియ సోదరుడా, ఇలాంటి సూచన దేవుడు అతని జీవితంలో చేశాడు. అంతేకాదు మరొక సూచన అడగటం ప్రారంభించాడు గిద్యోను. ఏమిటా ఆ సూచనలను మనం ఆలోచిస్తే, అది మంచు కాలం. దేవునితో మాట్లాడుతూ అడుగుతున్నాడు, అయ్యా నేను ఇదిగో ఈ పొలమంతా తడవకూడదు, ఈ పొలములో ఉన్నటువంటి ఈ గొర్రెబొచ్చు మాత్రమే తడిచిపోవాలి. ఈ సూచన చేయమని దేవుని అడిగినప్పుడు ఆ రాత్రి సమయంలో మంచు
ఆ గొర్రె బొచ్చు ఉన్నటువంటి స్థలంలో ఆ గొర్రె బొచ్చు నిండా మంచు తడిచింది. మిగిలిన పొలమంతయు మంచు కురవలేదు. ఈ యొక్క ఆ గొర్రె బొచ్చు నీళ్లను పిండాడట ఒక పాత్రలో, అది నిండు వరకు, ఒక కుండ నిండు వరకు, ఒక పాత్ర నిండు వరకు గొర్రె బొచ్చులో ఉన్నటువంటి ఆ నీరుని పిండాడు. పిల్లలు గమనించండి. మరి రెండవ రాత్రి కూడా సూచన అడుగుతున్నాడు. దేవా, నీవు నాతో ఉన్నావని నేను ఇంకొక సూచన అడుగుతున్నాను, కోప్పడవద్దు. ఇదిగో ఈ గొర్రెబొచ్చు మీద మాత్రము ఈ రాత్రి మంచు పడకూడదు, ఈ పొలమంతయు తడిచిపోవాలని అతడు కోరుకున్నాడు. పిల్లలు గమనించండి. మంచు మాత్రము ఆ పొలమంతా కురిసింది, గొర్రెబొచ్చు మాత్రము పొడిగా ఉన్నది. సూచన అడుగుతున్నావా ప్రియ సోదరుడా? మనము సూచన అడగాలి. దేవుడు గొప్ప సూచనలు చేసే దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, మహోన్నతుడు, మహాద్భుతాలు చేసే దేవుడు, ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు. మనము సూచన అడగాలి. చూడండి, ఈ యొక్క యెషయా గ్రంథములో 7వ అధ్యాయము ఈ 10వ వచనంలో చూస్తే దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని? నీ దేవుడైన యెహోవా 11వ వచనం, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది ఎలాంటి సూచన అండి? ఎలాంటి సూచన దేవుణ్ణి అడగాలి? దేవుణ్ణి చిన్ని చిన్ని సూచనలు అడగాల, లేక పెద్ద సూచన అడగవచ్చునా అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఆ మాట. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఏమండి? పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఈవేళ ఒక జంగాల్ అతను నా యొద్దకు వచ్చి నాతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏమండి, నేను యేసు ప్రభుని అంగీకరించాను, కానీ ఫలానా వ్యక్తి భయంకరంగా నా ఎడల ఎలా ప్రవర్తించాడు, ఆ వ్యక్తి పట్ల నాకు చాలా ద్వేషం వచ్చేసిందండి, ఆ వ్యక్తిని ఏదో చేసేయాలనుకున్నానండి, కానీ మీ వద్దకు వచ్చాను, అయా నా మనసు మారిందండి అని చెప్పాడు అని చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప. నేను మీటింగ్కి వెళ్ళాలయా, నా సమయం నువ్వు పాడు చేయొద్దని చెప్తే అతను అంటున్నాడు, ఏమండి, ఈ తుఫాను ఇంకా కొనసాగిద్దనుకున్నాం, మీ కోటాల కొరకే ఆఫ్ చేశాడండి దేవుడు అని చెప్తున్నాడు. దేని కొరకు? మీ మీటింగ్ల కొరకే ఆఫ్ చేశాడండి. భారీ వర్షాల నాడు పెను తుఫాను, ఇదంతయు ఎంత క్షణంలో మారిపోయిందండి. తుఫాను వస్తే 2-3 రోజుల వరకు, 4 రోజుల వరకు, అది వారం 15 రోజులు అలా ఉన్నటువంటి దినాలు ఎన్నో మనం చూసాం. పిల్లరా, జీవము గల దేవుడు తన కార్యాలు చేసేవారు ఎవరైనా ఒక్కరున్నారా? విశ్వసించేవారు ఒక్కరున్నారా? ఇజ్రాయెల్లో ఒకే ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఒకే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుచున్నాడు, ఆ గిద్యోనుతో. ఈ స్థలములో, ఈ గ్రామములో, ఈ రాష్ట్రములో, లేక మన దేశములో ఎవరైనా సరే విశ్వాసము గల వారు ఉంటే వారితో దేవుడు మాట్లాడుతాడు. ఒక సూచన వారికి తెలియచేయాలని ఆయన యొక్క ఉద్దేశం. పిల్లలు గమనించండి, యెషయా భక్తునితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని? దయచేసి చదవండి 11వ వచనం. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. నేను అడుగను యెహోవాను శోధింపను. చూడండి పిల్లరా, ఆహాజు ఏమంటున్నాడంటే, నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా చెప్పాను. యెషయా భక్తుడు రాసినటువంటి ఈ గ్రంథములో ఎంత శ్రేష్టతను మనం చూడగలుగుతున్నాం. ఈ ఆహాజు ఏమంటున్నాడంటే, దేవుని నేను అడగను అంటున్నాడు. నువ్వు అడగకపోయినా సరే దేవుడు చేస్తాడు. నువ్వు అడిగిన అడగకపోయినా నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఈవేళ గొప్ప కార్యాన్ని దేవుడు నా పట్ల చేశాడు. నేనేమీ అడగలేదు దేవుణ్ణి, నేను అడగలేదు, కొంచెం కూడా నేను ఆలోచించలేదు, కానీ దేవుడు మహాద్భుతం చేశాడు. ఓ, దేవుని కొరకు ఎంతో భారం భరించే వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, క్రీస్తు కొరకు ఈ సహవాసములో ఏదైనా చేసేవారు ఉన్నారు. కానీ వారి మీద ఏ భారం పెట్టడం, ఇప్పటికే వారు ఎంతో భారమును భరించి అలయని వారిగా ఉన్నారు గనక వారి మీద భారాలు మోపడం నాకు ఇష్టము లేక నేను దేవుని వైపు చూస్తున్నాను. మరొక విషయం ఆలోచించలేదు, కానీ దేవుడు సహాయం చేసే దేవుడు. పిల్లలు గమనించాలి, ఎలాంటి సహాయం చేస్తాడు ఆయన. దయచేసి దేని యొక్క వాక్యాన్ని చూడండి. అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. చూడండి పిల్లరా, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు
చూపును. దేవుడే ఒక సూచన చూపిస్తున్నాడు అడగకుండానే. నువ్వు అడగకపోయినా దేవుడు సూచనలు చేయడానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఎలాంటి సూచనలు? పిల్లలు చదవండి. ఆలకించుడి ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని దాని యొక్క అర్థం. ఇమ్మానుయేలు అనగా కన్యక గర్భవతి అయి, కన్యకనగా వివాహము చేయబడని వ్యక్తి, ఏ పురుషుని ఎరుగని వ్యక్తి, పవిత్రతను పరిశుద్ధతను కన్యత్వమును కాపాడుకున్నటువంటిదే కన్యక. అలాంటి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనగా ప్రభువైన యేసుక్రీస్తుని కనుటకు, లేక ఆ వరపుత్రుని, ఆ రక్షకుణ్ణి కనుటకు యోగ్యమైనటువంటి మరియను గుర్చినటువంటి ప్రవచనం ఇది. ప్రియ సహోదరుడా, ప్రియ సోదరి, ఈ సత్యాన్ని గమనించాలి. దయచేసి కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు చదవండి. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తినును. చూడండి, అతడు పెరుగు తేనె తినను. ఈ రెండు రకాలైనటువంటి ఆ విషయములకు సూచనలు ఉన్నవి. పెరుగు అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనేటువంటిది. ఈ పెరుగు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ కలిగినటువంటి దేవుడు ఆయన. అంతేకాదు, రెండేది ఆయన ఆ తేనె అనగా వాక్యము. తేనంటే వాక్యము, వాక్యమయ్యున్న దేవుడు. పెరుగు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది, పరిశుద్ధుడైన. రెండవది ఆయన వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన రక్త మాంసముల గలవాడై మన మధ్యకు వచ్చాడు. ఆయన క్రీస్తు. ఆ ప్రభుని గుర్చినటువంటి సూచన ఇది, ప్రవచనం ఇది. యేసు ప్రభు పరిశుద్ధత కలిగిన దేవుడు, పాపము లేని దేవుడు. ఆయనే వాక్యమయ్యున్న దేవుడు, తేనె. ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన తినే ఆహారం ఏమిటంటే పెరుగు తేనె. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రవక్తలైన వారు ఏమి తిన్నారు? ఆ యోహాను ఏమి తిన్నాడు చెప్పాలి? మిడతలను తేనె తిన్నాడు. తేనె వాక్యము, మిడతలు చెప్పాలి మీరు దయచేసి. అవి నా నీచమైనటువంటి వాటికి సాదృశ్యం. మిడతలు చతుష్పాద జంతువుల్ని కూడా తినమని చెప్పాడు దేవుడు. ఎవరికి? పేతురుకి. అనగా ఎలాంటి వారికైనా సువార్త చెప్పడానికి సిద్ధపడు అనే తాత్పర్యం అది. చూడండి, ఈ పెరుగు అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు యొద్ద నుంచే. పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు యేసు ప్రభు. ఇలాంటి సూచన మనము కూడా పొందవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ నీ జీవితంలో క్రియ చేయాలి. పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించాలి. ఈ తేనె నువ్వు తినాలి, ఈ పెరుగు నువ్వు తినాలి. అప్పుడు మాత్రమే నీకు జ్ఞానము అనగా ఆత్మనేత్రములు తెరవబడే ఆత్మీయత నీకు అనుగ్రహింపబడుతుంది. నీకు జ్ఞానోదయం కలుగుతుంది. ప్రియ సోదరుడా, ఈ సత్యాన్ని గమనించాలి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? దయచేసి చదవండి. 15వ వచనం చదవండి. 15 కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. చూడండి, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు పెరుగు తేనెను మనము తెలివి వచ్చినప్పుడు అనగా రక్షణ వచ్చినప్పుడు, మనకు రక్షణ దొరికినప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు, పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు నువ్వు పెరుగుని తింటావు, తేనెని తింటావు. చాలా మంది ఈ సత్యాన్ని తెలుసుకోలేదు. పెరుగు తేనె తింటే సహజంగా జ్ఞానము పెరుగుతుంది. చూడండి, ఈ పెరుగు తేనె ఇవి శరీర సంబంధమైనటువంటి వాటికి సాదృశ్యము మూలములు కాదు, కానీ ఇవి ఆత్మకు సాదృశ్యమైనవి. పెరుగు పరిశుద్ధాత్మకు, తేనె వాక్యమునకు. తేనె దారుల కన్నా మాధుర్యమైనది వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు తినాలి. ఈ వాక్యాన్ని
నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అంతేకాదు తర్వాత వచనాన్ని కూడా చదువుకుందాం. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు. ఆ ఇద్దరు రాజుల దేశము చేయబడును. ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. పిల్లరా, పాడు చేసే సాతానుడు నాడు వాడి దేశాన్ని పాడు చేస్తున్నాడు. నీకు తెలివి వచ్చేలోపు ఎంతో పాడైపోతుంది దేశం. దేశమా అంటున్నాడు దేవుడు. దేశమనగా నీవే, దేశమనగా నీ జీవితం. నీ దేశాన్ని పాడు చేసే సాతానుడు కూడా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ చర్య నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీ జీవితము ఆశీర్వాదముగాను, యోగ్యమనిది గాను, దీవెనకరమనిది గాను, మేలుకరమనిది గాను, నీ ఒక దీవెనకరమైనటువంటి జీవితంలోనికి నీ జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు. శాశ్వతమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తాడు. లేచి నిలబడండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్పండి, యేసయ్య నా పట్ల కూడా ఒక సూచన మీరు దయచేయండి. ఒక సూచన నేను అడుగుచున్నాను. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది నా తండ్రి. దేశం ఇప్పటికే పాడైపోతుంది అయ్యా, ఒక సూచన నేను అడుగుచున్నాను. సూచన దయచేయమని దేవుణ్ణి అడుగుతావా? నీ పట్ల దేవుడు ఎలాంటి సూచన అయినా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఒక సూచన అడగండి. సూచన అడుగుదాం, ప్రభువుని సూచన అడుగుదాం. ప్రభువా, ఈ స్థలము చాలనంత, ఈ ప్రదేశము చాలనంత జనాంగమును మాకివ్వండి. ఇది మేము మిమ్మల్ని అడుగుతున్న సూచన. మీరు మా పట్ల చేసిన వాగ్దానము యొక్క ఫలము ఇదే. నా తండ్రి, ఇండియా దేశమును మాకు అప్పగిస్తానని చెప్పిన దేవుడవు. అయ్యో, గొర్రెల కాపరుల వలె కొద్ది సంఖ్యగా ఉండగా పరలోకము నుండి కోట్ల కొలది దూతగణముతో నానా స్థలమును నింపిన దేవుడవు. మీ ఆత్మను పంపండి. ఎవరి భక్తిహీనత, ఎవరి బుద్ధిహీనత, ఎవరి ప్రార్థనాహీనత, ఎవరి యొక్క అవిశ్వాసము మీ కార్యములకు ఆటంకముగా ఉండనివ్వద్దు. ఈ స్థలమును మీరు దీవించండి. ఈ గ్రామాన్ని మీరు దీవించండి. నా తండ్రి, ఈ గ్రామములో ఉన్నతమైనటువంటి మీ సంకల్పాలు నెరవేర్చండి. మీ ఆశీర్వాదమును కృమరించండి. దేవా, సూచన అడుగుచున్నాము. ప్రభా, ఒక గొప్ప సూచన దయచేయండి. గొప్ప సూచనతో ఈ స్థలాన్ని నింపండి. మీ ఆత్మను ఈ స్థలం మీదకి పంపండి. ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అందరి మీదకి మీ ఆత్మను వర్షింపచేయము. నా తండ్రి, ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ స్థలములో అడుగుపెట్టు వారికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఈ స్థలములో ఉన్న వారిని ప్రత్యేకించండి. నా తండ్రి, మీ దీవెనలకు పాత్రలుగా చేయండి. 2 దినములు ఈ స్థలములో కూడికలు జరిగినవి. మరి ఒక దినము మాత్రమే ఉన్నది. ఆ దినమునకు యోగ్యులైన వారిని సమకూర్చండి. పరిశుద్ధాత్మ చర్యను జరిగించండి. పెరుగును తేనెను తినుటకు మాకు జ్ఞానమును దయచేయండి. పెరుగు తేనెను అతడు తినునని చెప్పిన దేవుడు. కీడుని విసర్జించడం మాకు నేర్పించము. మేలు చేయట నేర్పించము. ప్రభువా, మీ ఆత్మను వర్షింపచేయము. మీ జ్ఞానముతో నింపండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. ప్రతి వ్యక్తి హృదయములో మీరు నివసించండి. ప్రభువా, ఆత్మకు ఆటంకమైనటువంటి చీకటిని కాల్చివేయము. సాతాను చర్యలని మీరు కాల్చివేయము. మీ ఆత్మక్రియ జరగకుండా అడ్డుపడుతున్న చీకటిని కాల్చివేయము. పరిశుద్ధాత్మ చర్యను జరిగించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి వ్యక్తిని మీరు ఉజ్జీవింపచేసి మీ ఆశీర్వాదమునకు వారసులుగా చేయమని, గొప్ప సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో, మీ నీతితో ఈ స్థలమును నింపమని ప్రతి వ్యక్తిని మీరు ఆకర్షించండి. ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డను దీవించి, ఈ స్థలములో ఉన్న ప్రతి ప్రజను మీరు ఆశీర్వదించి, ఈ ప్రజలందరి మీదకి మీ ఆత్మను దించి మీరే గొప్ప సూచన కనపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు సజీవమైన నామములో ప్రార్థించుచున్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఈ స్థలములో ఉన్న ప్రతి వ్యక్తిని దర్శించి ఈ స్థలములో గొప్ప సూచన ఆయన జరిగించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.